అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మాన్యువల్ను లోతుగా చూడబోతున్నాం. ఒక ఐడెంటిటీని ఎలా నిర్మించారు, దాన్ని ఎంత తీవ్రంగా పరీక్షించారు, ఆ తర్వాత ఆ టెస్ట్ ఫలితాల ఆధారంగా కొన్ని యూనివర్సల్ క్లెయిమ్స్ ఎలా చేశారనేది ఈ డాక్యుమెంట్ వివరిస్తుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఒక టెస్ట్ యొక్క నిజమైన ఉద్దేశమేంటి? చాలాసార్లు మనం టెస్ట్ అంటే ఫెయిల్ చేయడానికే అనుకుంటాం. కానీ ఎప్పుడూ అదే దాని ఉద్దేశం కాకపోవచ్చు కదా. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జిని కట్టాక దాన్ని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ దాన్ని పడగొట్టడానికి కాదు, అది పడదు, చాలా బలంగా ఉంది అని నిరూపించడానికి. చూశారా? ఈ ఆలోచనే, ఈ ఐడియానే మన ఇవాల్టి విశ్లేషణకి చాలా ముఖ్యం. సరే, మొదటి భాగానికి వస్తే, ఈ మాన్యువల్ ప్రకారం జీసస్కి ఒక యూనివర్సల్ ఐడెంటిటీని, అంటే అందరికీ సంబంధించిన ఒక గుర్తింపును ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, గాస్పెల్స్లో రెండు వేర్వేరు వంశవృక్షాలు కనిపిస్తాయి. ఒకవైపు మత్తయి ఇచ్చిన వంశావళి అబ్రహాముతో మొదలవుతుంది. దాని ఉద్దేశం జీసస్ను యూదుల మెస్సియాగా చూపించడం. కానీ మరోవైపు లూకా ఇచ్చిన వంశావళి ఏకంగా ఆదాం వరకు, అంటే మొదటి మనిషి వరకు, చివరికి దేవుడి వరకు వెనక్కి వెళ్తుంది. దీని అర్థమేంటంటే, జీసస్ కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి రక్షకుడు అని చెప్పడమే. లూకా ఇచ్చిన లిస్టులో కరెక్టుగా 77 పేర్లుంటాయి. ఈ 77 అనేది ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన నంబర్ కాదు. ఈ మాన్యువల్ ప్రకారం ఈ సంఖ్య సంపూర్ణతకు, అంటే కంప్లీట్నెస్కు చిహ్నం. అంతేకాదు, మానవ విమోచన చరిత్రలో ఒక ఫైనల్ చాప్టర్ మొదలైంది అని చెప్పడానికి కూడా ఈ నంబర్ను వాడారు. అంటే మొత్తం మీద ఈ వంశవృక్షం నుంచి మనం గ్రహించాల్సిందేంటి? ఇది కేవలం పేర్ల లిస్ట్ కాదు, ఇది మొత్తం మానవాళికి సంబంధించిన ఒక ఐడెంటిటీని ఇస్తుంది. చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఇంకా పాడైపోయిన ఒక కుటుంబాన్ని, అంటే మానవజాతిని, బయటనుంచి కాదు, ఆ కుటుంబంలోనే ఒకడిగా పుట్టి లోపలినుంచి బాగుచేయటానికొచ్చాడు అని చూపిస్తుంది. అందుకే చూడండి, ఆ లిస్ట్లో గొప్పవాళ్లే కాదు, చాలా లోపాలున్న వ్యక్తులు కూడా ఉంటారు. సరే, ఇప్పుడు ఈ ఐడెంటిటీని ఇంత బలంగా ఎస్టాబ్లిష్ చేశారు కదా, కాని వెంటనే దానికొక పెద్ద సవాలు ఎదురవుతుంది, చాలా నాటకీయంగా. అదే మనమిప్పుడు చూడబోయేది. ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం నుంచి ఈయనే నా ప్రియకుమారుడు అని ఒక స్వరం వినిపిస్తుంది. ఆ సంఘటన జరిగిన వెంటనే ఆయన్ని అరణ్యంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ మాన్యువల్ ప్రకారం ఇదొక స్ట్రాటజిక్ టెస్ట్. ఆయన పరిచర్య మొదలవడానికి ముందు జరిగే ఒక రకమైన ఇనాగ్యురేషన్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ 3 పెద్ద టెంప్టేషన్స్, 3 పరీక్షలు ఎదురవుతాయి. మొదటిది ఫిజికల్ నీడ్స్పై అటాక్, అంటే ఆకలి, ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని చెప్పడం. రెండోది వరల్డ్లీ పవర్, సిలువలాంటి కష్టమైన దారి వద్దు, ఇదిగో ఈజీ షార్ట్కట్, ప్రపంచ అధికారం మొత్తం నీకే ఇస్తానడం. ఇక మూడోది స్పిరిచువల్ డౌట్, దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో ప్రూవ్ చేయమని, బలవంతంగా ఒక గుర్తును చూపించమనడగడం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 3 అటాక్స్కి కూడా సమాధానం స్క్రిప్చర్స్ నుంచే వచ్చింది. సరే, ఈ సవాళ్లును ఎదుర్కొన్నారు. సరే, కాని ఎలా ఎదుర్కొన్నారు? ఆ పద్ధతి ఏంటి? అదిప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఆ మొదటి టెంప్టేషన్కి సమాధానం చూడండి. మనిషి కేవల రొట్టెవల్లే బ్రతకడు. ఇది ఆయన సొంతంగా చెప్పిన మాట కాదు, ఇది పాత నిబంధనలో ఉన్న మాట. అంటే ఇక్కడ గెలుపనేది ఏదో వాదనలతోనో లేక తనకున్న శక్తిని చూపించో రాలేదు, కేవలం దేవుని వాక్యం మీద ఆధారపడటం వల్లే వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే. ఆయన తన ఐడెంటిటీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? తనకోసం తానొక అద్భుతం చేసుకుని కాదు, తనకున్న పవర్ను పర్సనల్ గెయిన్ కోసం వాడి కాదు, కేవలం తండ్రి మాటకు, ఆయన వాక్యానికి లోబడటం ద్వారా, సబ్మిట్ అవ్వడం ద్వారా గెలిచాడు. విజయమనేది తన శక్తిని చూపించడంలో లేదు, దేవుని మాటకు విధేయత చూపడంలో ఉందని నిరూపించాడు. ఈ సంఘటన మనల్ని సెకండ్ యాడమ్ లేదా రెండో ఆదాము అనే ఒక కాన్సెప్ట్కి తీసుకెళ్తుంది. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా పవర్ఫుల్. మొదటి ఆదాము అన్ని సమృద్ధిగా ఉన్న ఒక తోటలో ఒక సింపుల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. కాని ఈ రెండో ఆదాము ఏమీ లేని ఎడారిలో కఠినమైన పరీక్షలో గెలిచాడు. ఆ కాంట్రాస్ట్ ఆలోచించండి. ఒకరేమో గార్డెన్లో ఫెయిల్, ఇంకొకరేమో ఎడారిలో సక్సెస్. సరే, ఈ కథంతా బాగానే ఉంది.
కాని దీనికి క్రైస్తవ మతం యునీక్ అని చెప్పటానికి ఈ మాన్యువల్ చేస్తున్న వాదనలకి సంబంధమేంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ చూద్దాం. ఈ మాన్యువల్ ప్రకారం చాలా ప్రపంచమతాలు డూ అనే సిస్టంపై నడుస్తాయి. అంటే చెయ్యి. దేవుణ్ణి చేరుకోవాలంటే మనం పుణ్యాలు చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, కర్మను అనుసరించాలి, ఇలాంటివి. కాని క్రైస్తవ్యం దీనికి పూర్తి భిన్నంగా డన్ అనే సిస్టంపై ఆధారపడి ఉంటుందని మాన్యువల్ చెప్తోంది. అంటే ఇప్పటికే చేయబడింది. ఇక్కడ మనిషి దేవుడి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించడం లేదు. దేవుడే క్రీస్తు రూపంలో మనిషి దగ్గరికి వచ్చేశాడు. ఈ డన్ అనే ఐడియాలో ఒక లాజికల్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఒకవేళ మనం చేసే మంచి పనుల వల్లే మనకు మోక్షం వస్తుంది అనుకుంటే అప్పుడు క్రాస్ అంటే సిలువతో పనేముంది? అది అనవసరం అయిపోతుంది కదా? ఈ వాదనను మాన్యువల్ చాలా స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేస్తుంది. సో క్రైస్తవ్యం ఎందుకు యునీక్ అని చెప్పడానికి ఈ మాన్యువల్ 3 కీలకమైన పాయింట్స్ లేదా పిల్లర్స్ ముందు పెడుతుంది. మొదటిది గ్రేస్ అంటే కృప. మోక్షమనేది మనం సంపాదించుకునేది కాదు, అది ఒక గిఫ్ట్. రెండవది ఇన్కార్నేషన్ అంటే అవతారం. సృష్టికర్తే ఒక బలహీనమైన జాతి అయిన మనుషుల్లో ఒకడిగా పుట్టడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది రిజరెక్షన్ అంటే పునరుత్థానం. దీనికి గుర్తు ఒక పెద్ద గుడి కాదు, ఒక ఖాళీ సమాధి అని చెప్తుంది. ఇక పునరుత్థానం విషయానికొస్తే మాన్యువల్ కొన్ని వాదనలు చేస్తోంది. ఒకటి, శిష్యులు నిజంగా మనస్ఫూర్తిగా తాము బ్రతికి వచ్చిన జీసస్ను చూశామని నమ్మారు. రెండోది, కొంతమంది ఇది గ్రూప్ హాలుసినేషన్ కావచ్చు అంటారు. కానీ సైకలాజికల్గా అంతమందికి ఒకేసారి ఒకే రకమైన భ్రమ కలగడం అసాధ్యమని వాదిస్తుంది. ఫైనల్గా వాళ్ళు చూసింది అబద్ధమైతే ఆ అబద్ధం కోసం ఎవరూ తమ ప్రాణాలను త్యాగం చెయ్యరు. కాని శిష్యులు అలా చేశారు. ఇదే వాళ్ల నమ్మకానికి అతిపెద్ద ప్రూఫ్ అని మాన్యువల్ ప్రెజెంట్ చేస్తుంది. సో మొత్తం ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక ప్రశ్నతో వదిలేద్దాం. మనం ఇప్పటిదాకా చూసిన కథంతా షార్ట్కట్స్, కఠినమైన పరీక్షలు, చివరికి వచ్చిన విజయం, ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? ఒకవేళ మనం ముందుకు వెళ్లడానికి ఉన్న ఏకైక దారి సులువైన దారి కాకపోతే ఏంటి పరిస్థితి?